ఇండియా కంపెనీ ఒకటి పెట్టాడు. ఈ డబ్బులు ఆ కంపెనీ అకౌంట్లో వేయించారు. ఒరిజినల్ చెప్పింది ఏంటి? సిమెన్స్. క్యాబినెట్లో ఓకే చేసింది సిమెన్స్. ప్లస్ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మనం ఇస్తామంది. తెర చూస్తే ఆ సంస్థ ఎగిరిపోయింది. ఆ సంస్థకి సంబంధం లేదు. సిమెన్స్ ఇండియా అని పెట్టి తర్వాత డిజిటెక్ అని పెట్టేశారు. అట్లా ఎట్లా ఇస్తారు? అది అంతకు మించిన ఇంకా ఫాల్ట్ ఇంకేం లేదు కదా. అంటే అక్కినేని నాగార్జునకి అని చెప్పేసేసి సుశాంత్కి ఇచ్చినట్టుంది అక్కడ. అవును, ఇచ్చేయడమే కాదు 2000 మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చేసామని కూడా చెప్పారు. అది 100 కోట్ల లోకేష్ గారు కూడా చెప్పారు. తర్వాత శిక్షణ నువ్వు ఎంతకమైనా ఇవ్వచ్చు, బట్ ఇస్తానన్న కంపెనీ ఏంటి, ఇచ్చిన కంపెనీ ఏంటి, అది కదా ముఖ్యం. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలో చేర్చుకుంటానని చెప్పేసేసి చైతన్య నారాయణలో చేరిస్తే ఎట్లా ఉంటుంది? లేదా చైతన్య నారాయణ కాలేజీలో ఫీజులు తీసుకుని గవర్నమెంట్ స్కూల్లో చేరిస్తే చదివిస్తే ఒప్పుకుంటామా? ఇది అంతే కదా బేసిక్ కేసు. అది దాంట్లో సంతకం ఉందా లేదా అంటే కోర్టే ఒప్పుకుంది. సంతకం, డిజిటల్ సంతకం, ఇవన్నీ కూడా. మిగతా కేసుల్లో వచ్చేటప్పటికి జరిగిన ఫాల్ట్లు బాబు గారిని ఎత్తినైతే ఇది ఓపెన్ అనమాట. ఇక్కడ ఇప్పుడు దాన్ని కేసుని క్లోజ్ చేయాలి అంటే పొరపాటున అంచనా వేశారు, అది ముందే తెలిసి చేసేసారు అంటే సింపుల్, ఏం లేదు. అది హేమంత్ వాళ్ళది కాదని తెలుసు.